హెన్రీ కళ్లలో పచ్చరాయి ముక్కలు చిక్కుకున్నాయి. దాంతో అతని కళ్లను బాగా గమనిస్తే అతనికి చూసే శక్తి మారిపోయి ఎక్స్రే విజంగా మారింది. కళ్లకు కట్టు కట్టిన అతను నర్స్ ఏం ధరించింది ఏం ధరించలేదో స్పష్టంగా చూడగలిగారు. డాక్టర్ ముఖంలోని చిన్న చిన్న వివరాలు కూడా హెన్రీకి కనిపించాయి. వెంటనే అతను డాక్టర్తో మాస్క్ తీసే అన్నాడు. మాస్క్ తీసినప్పుడు అతను చూసినది నిజమని తేలింది. అతనికి తను భ్రమలో ఉన్నాడేమో అనిపించింది. ఇంటికి వచ్చాక అతని స్నేహితుడు 100 ఏళ్ల పాత వస్తువు తీసుకొచ్చాడు. దాన్ని అమ్మాలని ప్లాన్ చేశారు. హెన్రీ దాని చూడగానే అతని కళ్లలో బంగారు ఛాయలు కనిపించాయి. దాని తయారీ ప్రక్రియ మొత్తం అతనికి కనిపించింది. అతని ఫ్రెండ్ దాని 100 ఏళ్ల పాత వస్తువు అని చెప్పాడు కాని అది స్థానిక వర్క్షాప్లో తయారైన నకిలీ వస్తువని తెలిసింది. స్నేహితుడు నమ్మలేదు కాబట్టి అతన్ని యాంటిక్ మార్కెట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక దుకాణదారుడు దానికి కేవలం $10 ధర చెప్పాడు. వాళ్లు తిరిగి వెళ్తుండగా హెన్రీ దృష్టి ఒక నల్లని వస్తువుపై పడింది. అతని కళ్లలో మళ్లీ బంగారు ఛాయలు కనిపించాయి. ఆ నల్లని రంగు కింద ఎరుపు రంగు దాగి ఉందని అతనికి స్పష్టంగా కనిపించింది. అది సాధారణ లాకెట్ కాదని అతను గ్రహించాడు. హెన్రీ దుకాణదారుతో బేరసారాలు చేసి ఆ లాకెట్ను $600కి కొన్నాడు. అప్పుడే ఒక లేడీ వచ్చి అదే లాకెట్ కొనాలని అడిగింది. దుకాణదారుడు ఇప్పుడే అమ్మేశామన్నాడు. పక్కనే ఉన్న ఒక ధనవంతుడికి ఈ విషయం నచ్చలేదు. అతను హెన్రీతో నీ ధర చెప్పు అన్నాడు. హెన్రీకి ఏమీ అర్థం కాలేదు కాబట్టి అతను అందరినీ ఒక యాంటిక్ షాప్ కి తీసుకెళ్లాడు. ఆ ధనవంతుడు ఆ లేడీని ఇంప్రెస్ చేయడానికి నేను $50,000 ఇస్తాను అన్నాడు. ఆ లాకెట్ బయట నల్లగా ఉన్న లోపల ఎరుపు రంగులో ఉందని హెన్రీ చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు షాప్ యజమాని డేవిడ్ వచ్చాడు. అతను లాకెట్ను జాగ్రత్తగా చూసి ఇది 400 ఏళ్ల పాత విలువైన వస్తువు అన్నాడు. డేవిడ్ ఒక బట్టతో దాన్ని తుడిచినప్పుడు లోపల ఎరుపు రంగు గల చారిత్రక లాకెట్ అందరి ముందు కనిపించింది. దుకాణదారుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే అతను దాన్ని చౌకగా అమ్మేశాడు. ధనవంతుడు వెంటనే $3 లక్షల ఆఫర్ చేశాడు. దుకాణదారుడు నేను $6 లక్షలు ఇస్తాను అన్నాడు. ధనవంతుడు మళ్ళీ $8 లక్షలు అన్నాడు. దుకాణదారుడు ఓడిపోయాడు. చివరికి హెన్రీ 600కి కొన్న లాకెట్ను $8 లక్షలకి అమ్మాడు. ఒకే డీల్లో 1000 రెట్లు లాభం సంపాదించారు.